తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో యాదవులు ఘన విజయాన్ని కోరుతూ హైదరాబాద్ నాచారంలో ఏఎన్ఆర్ గార్డెన్ లో యాదవ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. యాదవ సంఘం నాయకుడు అనిల్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో యాదవులు ఘన విజయం సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. నూతన సర్పంచ్లను సన్మానించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పదసాని శ్రీనివాస్ యాదవ్ భవిష్యత్తులో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఉపయోగించి ఘన విజయం సాధించాలని సూచించారు. వారి మాటల ప్రకారం నూతన సర్పంచ్లు నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని, అన్ని సమస్యలకు సమాధానాలను ఇచ్చి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మొదట మధ్యాహ్నం ఉదయం 2:30 గంటలకు ఆ దేవాలయాన్ని ఓపెన్ చేసేది కూడా యాదవుడే. దాన్ని గొల్ల వినాశి అంటారు. అదే విధంగా ఈ రోజు గొల్ల మండపం తిరుమల దేవస్థానం ఎదుర్కొనేటువంటి ఏదైతే మండపం దగ్గర దీపం ముట్టిస్తారో ఆ దీపం, ఆ గొల్ల మండపం మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మండపాన్ని మరి కట్టడం జరిగింది. మన యాదవుల చరిత్ర చెప్తే మహాభారతం అంత చరిత్ర ఉంది. మహాభారతం అంత చరిత్ర ఉంది. ఈ దేశంలో యాదవులు లేకపోతే ఏ రాజకీయ వ్యవస్థ కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన హక్కులని ఎవరు భిక్ష పడుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాయగా మన జాతి ఉన్నది. మన జాతి చిన్న జాతి కాదు. ఈ రోజు మన పాపులేషన్ ఈ రాష్ట్రంలో చిన్నది కాదు. దగ్గర 50 లక్షల మంది ఉన్నటువంటి జాతి మనది. మరి ఈ జాతిని మేల్కొల్పి తప్పకుండా పెద్దలను గౌరవించండి. అదే విధంగా యువకులు కూడా ఏకతాటిపై ముందుండవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ దేశంలో నీతి నిజాయితీ, యాదవులకు ఉన్నంత నీతి నిజాయితీ ఎవరికి లేదు. దేశం రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన హైదరాబాద్ లో మనం ఇంకా ఇమ్మడింప చేయాలంటే అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నటువంటి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.